అయితే నేటి రోజుల్లో గజల్స్కున్న ఆదరణ ఎలా ఉందంటారు? ఆదరణ అంటే మనము ఇప్పుడు గజల్ వాళ్ళందరూ కలిసి ఒక సాహిత్య వేదిక అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము. అందరం ఏంటంటే ఇట్లా గజల్ని పరివ్యాప్తం చేయాలి, అంటే మంచి గజళ్ళు రాసేటట్టుగా. కొంతమంది ఏమంటారంటే లక్షణాలు ఇవ్వక్కర్లే, లక్షణాలు ఉండడం వల్ల చాలా గజల్ రాయాలంటే భయపడుతున్నారు, అలా వద్దు అంటారు. కానీ అట్లా కాదు, మంచి గజల్ రాయాలంటే రదీఫ్ కాఫియాలు లక్షణాలన్నీ పాటిస్తూ రాస్తేనే గజల్ అవుతుంది కదా, వేరే ప్రక్రియకి దీనికి తేడా ఉండదు కదా. లేకపోతే అలాంటి మంచి గజళ్ళు రావాలి అన్న ఉద్దేశం చేత మేము చాలా కృషి చేస్తున్నాం. కొంతమంది కూడి రకరకాలుగా ఈ కవయిత్రులందరినీ కవులందరినీ ఏకం చేసి ఇట్లా సమావేశాలు జరుపుకుంటూ ఆ పరివ్యాప్తం చేయాలి. గజల్ని మంచి ప్రక్రియగా తెలుగు వాళ్ళు ఆదరించేలాగా, తెలుగు వాళ్ళే కాదు మిగిలిన భాషల్లో కూడా అనువదించేలాగా. విజయలక్ష్మి పండిట్ గారి గజళ్ళు వేరే భాషలోకి అనువదించారు. ఆవిడది విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పెట్టారు ఆవిడ కూడా. వాళ్ళు కూడా అట్లా చివరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అందరం కలిసి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గజళ్ళు మంచిగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా కీర్తి పొందాలనేది మా ఆశయం అనమాట. అయితే మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి మేడం. ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అట్లాగే మీ కుటుంబం గురించి కూడా చెప్పండి. నేను నల్గొండ, నాది నల్గొండ ప్రాపరే, మాది ఊరేం కాదు. నల్గొండలో అంటే పుట్టింది కరీంనగర్, మా నాన్నగారు అక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు కరీంనగర్, కానీ మా సొంత ఊరైతే నల్గొండ. మా నాన్నగారు చెప్పాను కదా 3 సంవత్సరాల వయసులో పోయినప్పుడు మా అమ్మగారు ఆపేసిన చదువు మళ్ళీ చదువుకుని ఆవిడ టీచర్గా ఉద్యోగం చేసి, మేమందరం ఆడపిల్లలమే, అందరు ఆడపిల్లల్ని కూడా మంచిగా చదివించి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి మరి అందరికీ అన్ని కార్యక్రమాలు చేసి ఆవిడ వెళ్ళిపోయారు 2013లో. అయితే ఆవిడ చాలా కష్టపడ్డారు. మోడల్ ఉమెన్ తనైతే, నిజంగా ఆదర్శమైనటువంటి మహిళ. మేము ఆమెనే ఆదర్శంగా తీసుకుని బాగా ధైర్యంగా ఉంటూ ఉంటాం, అప్పుడప్పుడు ధైర్యం తగ్గినప్పుడు అట్లా. అయితే మా నాన్నగారు వాళ్ళంతా కూడా ఉర్దూ మీడియంలోనే చదివారు. నిజానికి అప్పట్లో ఉర్దూ మీడియమే కదా ఉంది ఇక్కడ తెలంగాణలో. వాళ్ళంతా ఉర్దూ మీడియం. నా బాబాయ్ వాళ్ళు అంతా కూడా వాళ్ళు సహాయం చేశారు కొంతవరకు. మొత్తానికైతే నల్గొండ, నా స్కూల్ ఏజ్ అంతా కూడా నల్గొండ 10th వరకు. ఆ తర్వాత ఓరియంటల్ కాలేజ్లో చదివాను. పీఓఎల్ డిఓఎల్ అంటారు, అది ఓరియంటల్ లాంగ్వేజ్, అది డిగ్రీతో ఈక్వల్, అది కూడా నల్గొండే. పీజీకి మాత్రం, ఎంఏకి మాత్రం అక్కడ లేదు కాబట్టి నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. అక్కడ నాకు మాడపాటి హనుమంతరావు గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఎంఏలో మహిళలకే ఇచ్చేవాళ్ళ, మహిళలకి ఒక బంగారు పథకం ఉండేది. ఆ పథకం ఆ సంవత్సరానికి 1981 ఆ సంవత్సరానికి గాను నాకు ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడున్నప్పుడే రేడియో స్టేషన్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను చాలా వరకు. అంటే మా అమ్మకి హెల్ప్ చేద్దాం కొంత ఫైనాన్షియల్గా కూడా అన్న ఉద్దేశంతో. కొంచెం మా ఫ్రెండ్ రేడియో స్టేషన్లో ఇట్లాగే మీలాగా యాంకరింగ్ చేసేది తర్వాత పార్ట్ టైమర్, అంటే న్యూస్ అది చెప్తూ ఉండేదన్నమాట, వనజ అని. అయితే తను తీసుకెళ్ళి జానపద గేయాలు పాడటం, లేకపోతే కవుల గురించి రాయడం, అవన్నీ చేసేదాన్ని. అసలు కవిత్వం అంటూ డిగ్రీలోనే రాసా నేను, కానీ చూపించేదాన్ని కాదు, ప్రచురించే దాన్ని కాదు. కాకపోతే నాకు కూడా ఇందాక చెప్పినట్టుగా నా పిల్లల కార్యక్రమాలు అన్నీ అయిపోయాక దాదాపుగా 2007 నుంచి 8 నుంచి ఎక్కువగా రచనలు ఎక్కువ చేశాను, బాగా చేసి అప్పటి నుంచి గజల్స్ మాత్రం 2013 నుంచే. కానీ అంతకుముందు మామూలుగా కవిత్వం రాయటము, పుస్తకాల్లో మామూలుగా పేపర్లలో పబ్లిష్ అవ్వడము, వేరే వాటిలో సాహిత్య పత్రికల్లో పబ్లిష్ కావడం, ప్రచురింపబడటము, ఇదంతా జరిగిందనమాట. అదే కాకుండా గజలే కాకుండా నేను తూర్పు సింధూరం అని ఒక వచన కవిత్వం కూడా రాశాను. ఆ తర్వాత ఇంకోటి సాహిత్య దీపిక అనేది విమర్శ గ్రంథం. సాహిత్య దీపిక ఉంది కదా, ఆ సాహిత్య దీపిక విమర్శ గ్రంథం. అదేంటంటే చాలా యూనివర్సిటీస్లో నేను పేపర్ ప్రజెంటేషన్ చేశాను. నేను అధ్యాపకురాలిగా పనిచేశాను 35 సంవత్సరాలు పద్మావతి మహిళా కళాశాల సైదాబాద్లో. అక్కడ చేస్తున్నప్పుడు మాకు అవసరానికి కూడా, అంటే ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా మాకు ఇవన్నీ కావాలి కదా, అందుకని చెప్పేసి రకరకాల రిటైర్ అయిన తర్వాత కూడా పేపర్ ప్రజెంటేషన్స్ చాలా చేశాను, పత్ర సమర్పణ, అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేశాను. సాహిత్య దీపిక విమర్శ గ్రంథం అనమాట అది. అలాగే తూర్పు సింధూరం ఇంగ్లీష్లో కూడా వచ్చింది, ట్రాన్స్లేట్ అయ్యి. అలా శ్యామల స్వరాంజలి అని పాటల పుస్తకం, ఇవన్నీ 9 పుస్తకాలు 10 పుస్తకాలు దాకా వేశాను ఇప్పటివరకు. సాయిబాబా చాలీసా రాశాను, భక్తి కార్యక్రమాలు చేస్తుంటాను. అయితే చివరగా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్తారా మేడం? ఓకే, తప్పకుండా. అయితే మా హస్బెండ్ గురించి చెప్పలేదు, ఆయన కుమరాజు జ్ఞానకుమార్ గారు, ఆయన రిటైర్డ్ బ్యాంకర్. మా పిల్లలు 2 మగ పిల్లలు, వాళ్ళు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకో అబ్బాయి న్యూ ఇండియా స్టూడెంట్స్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి.
నా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే గజల్ సాహిత్యంపై ఎక్కువ దృష్టి, ఫస్ట్ పాయింట్. ఇక భక్తి కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొనాలని. ఇప్పటికీ పాల్గొంటూ ఉంటాను బాగానే భక్తి కార్యక్రమాల్లో, అయినప్పటికీ కూడా ఇంకా భక్తి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. ఇంకా కూడా ఒకటి పరిశోధన అంశాలుగా ఇంకా ఏమైనా ఉంటే పరిశోధనలు చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంది. గజల్ అనేటువంటిది ఒక పెద్ద కుటుంబంలాగా చేసేసి ఆ గజల్ కవిత్వానికి ప్రాధాన్యత ఇస్తూ గజల్ సాహిత్య ప్రయాణం ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పేసి నేను నా ఆశయం.